గొప్ప బ్రహ్మసభ. ఆ బ్రహ్మసభలోకి వెళ్ళాలి అంటే అటువంటి జ్ఞానులు మహర్షులు వాళ్ళు మాత్రమే ప్రవేశిస్తారు, అన్యులు ప్రవేశించరు. కాబట్టి వీళ్ళు బ్రహ్మసభకి వెడుతున్నారు అన్నారు. నేను ఎందుకు వెళ్ళకూడదు బ్రహ్మసభకి? నేను బ్రహ్మసభా ప్రవేశానికి అర్హుణ్ణే కదా. అందుకని మృకండు మహర్షి బయలుదేరాడు. తన గొప్పతనం చెప్పుకోవడానికి కాదు. చతుర్ముఖ బ్రహ్మగారు 4 ముఖాలతో వేదం చెప్తూ ఉంటాడు. 4 ముఖాలతో వేదం చెప్తుండగా ఎందరో మహర్షులు దేవతలు వచ్చి నిలబడి ఉంటారు. అక్కడికి వెళ్ళాలి, బ్రహ్మసభా ప్రవేశం చేయాలి. చూడండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది. ఆ ఊరిళ్ళు అక్కడ సభలో మాట్లాడాలి, అది గొప్ప అంటారు. అంటే ఆ ఊరంత గొప్పది, ఆ ఊరిలో అటువంటి విద్వాంసులు ఉంటారు. అక్కడ ప్రశంసింపబడి రావడం అంటే మాటలు కాదు. పూర్వం అనేవారు కాశీ వెళ్ళి కాశీలో విద్వాంసుల్ని ఎదుర్కొని రావడం అంటే మాటలు కాదు. అలా ఉండేది. అలా కొన్ని ఊళ్ళు ఉన్నాయి. ఆ ఊళ్ళు అంతంత గొప్పవి విద్వాంసులు, సరస్వతీ కటాక్షానికి. అలా బ్రహ్మసభా ప్రవేశం అంత గొప్పది. కాబట్టి నేను బ్రహ్మసభా ప్రవేశం చేసి వస్తాను. బ్రహ్మసభలో కూర్చుని బ్రహ్మగారు వేద పఠనం చేస్తుంటే విని శారదా పరమేశ్వరి దర్శనం చేసి మహర్షులు దేవతలు వీళ్ళందరినీ చూసి సభలో కొంతసేపు గడిపి వస్తానని మృకండు మహర్షి కూడా బయలుదేరాడు. బయలుదేరి వరుసక్రమంలో లోపలికెడుతున్నారు. ద్వారపాలకులు అక్కడ నిలబడి ఉన్నారు. నిలబడి ఉండి మృకండు మహర్షి వచ్చేసరికి అడ్డుపెట్టారు. మీరు సభాప్రవేశం చేయకూడదన్నారు. శివమహాపురాణాన్ని ఆంధ్రీకరించారు. మహాభక్తుడైన గొప్ప శైవుడు, మహానుభావుడు ఆయన సంస్కృతంలో వ్యాసుల వారు ఇచ్చిన దాన్ని తెలుగులోకి ఆంధ్రీకరిస్తూ చాలా చాలా గొప్ప పద్యాలు చేశారు. నిజంగా వ్యాస హృదయాన్ని యథాతథంగా అందిపుచ్చుకున్నారు. పోతన గారు ఎలా రాశారో అలా చేశారు ఆ పద్యాలైన. నేను తెలుగు వాడిని కాదు, కొంచెం అట్లాంటి తెలుగు సేత పద్యాలంటే చాలా ప్రీతి పొందుతూ ఉంటాను. ఒకనాడమ్ముని బంగరంపు చిలువొందొప్పందు పైతామహ ప్రకటారామము చీరి బ్రహ్మసభ చేరంబోవగా ద్వారంబునం దకలంకుండకున ఆ మృకండువుని నపత్యంబడ్గ దవ్వారికుల్ రకమౌ ఆ విభవము లేదని మృకండు శ్రేష్ఠుడవ్వారితోన్ అన్నారు. అంటే అకలంకుండకు ఆ మృకండు ముని, మృకండు మహర్షికి మత్సలేదు. ఆయన బ్రహ్మసభా ప్రవేశం చేయడానికి అర్హుడే. అంతటి మహాత్ముణ్ణి ఆపి ద్వారపాలకులు మాట్లాడడానికి జంకారు. నువ్వు లోపలికి వెళ్ళకూడదు అనడానికి. ఎప్పుడైతే అడ్డు పెట్టారో నాకు ఏ దోషం ఉందని బ్రహ్మసభా ప్రవేశం చెయ్యనివ్వలేదు అని ఆయన లోపల ఒక్కసారి వితర్కించుకున్నాడు. అపత్యం బడ్గా, ఓ నాకు సంతానం లేదు, సంతానం లేదు కాబట్టి, వంశం నిలబడలేదు కాబట్టి నాకు బ్రహ్మసభా ప్రవేశం చేసేటటువంటి అధికారం లేదు, నాకు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు వీళ్ళు. కాబట్టి అదేనా అన్నట్టుగా ద్వారపాలకుల వంక చూశాడు. దౌవారికుల్ రకవౌ ఆ విభవము లేదని. అవును, నీకు అపత్య దోషం ఉంది. కొడుకు లేకపోతే కూతురన్నా ఉండాలిగా. అప్పుడు అపుత్రపుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ, అసలు సంతానమే లేదు. కాబట్టి నిన్ను బ్రహ్మసభా ప్రవేశం చేయించడం కుదరదు. సరే, పోని పితృరుణం అది పక్కన పెట్టు, సంతానమే పొందలేదుగా నువ్వు. అందుకని నువ్వు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. నీ మనసులో వచ్చిన భావన నిజమే. నువ్వు అకలంకుండగు, నువ్వు సచ్చరిత్ర కలిగిన వాడివి, మహాతేజోవంతుడు, గొప్ప తపోనిష్ట కలిగిన వాడివి. కానీ వివాహం చేసుకున్నావు, ధర్మపత్నిని స్వీకరించావు, గృహస్థాశ్రమంలో ఉన్నావు, కానీ సంతానాన్ని పొందల. సంతానం కలగలేదు కాబట్టి నీకు బ్రహ్మసభా ప్రవేశాధికారం లేదు. ఆయన చాలా చిన్నబుచ్చుకున్నాడు. అప్పుడు ఆయనకి అనిపించింది, నేను ఇంత తపస్సు పొంది ఉండడం ఒకెత్తు, మృగములు నన్ను ఉరుసుకునేటట్టుగా పొందడం ఒకెత్తు, సంతానాన్ని కూడా పొందడం ఒకెత్తు. ఆశ్రమాన్ని బట్టి ధర్మం. గృహస్థాశ్రమంలో ఉన్నాను, గృహస్థాశ్రమంలో ఉండి సంతానం పొందకపోతే దోషమైంది. అందుకన్నాడు నారాయణుడు మృగశృంగ మహర్షితో మాట్లాడినప్పుడు, నువ్వు పితృరుణాన్ని కూడా తీర్చుకుంటే వచ్చే జన్మలో బుబు అయి మోక్షాన్ని పొందుదువు కానీ అన్నాడు. కాబట్టి నేను సంతానాన్ని పొందాలి, పొందితే తప్ప నేను చేసిన తపస్సుకి ఫలితం సిద్ధించదు అని ఆయన చాలా భారహృదయంతో, అరేరే నాకు ఇంతకాలమైన సంతానం కలగలేదే, దాని గురించి నేను ఇంతకాలం ఎక్కువ విచారించాల,
ఈశ్వర సేవలో గడిపేశా, తపస్సులో గడిపేశా. పిచ్చిది మరుద్వతి కూడా అడగల, ఏమంటే ఇంతకాలమైంది మనకి సంతానం కలగలేదు అని బెంగ పెట్టుకోవాలా. ఆమె ఎందుకు బెంగ పెట్టుకోవాలా? నా సేవలో సేద తీరిపోయింది, ఇంతకన్నా గొప్ప భర్త ఎక్కడ దొరుకుతాడు, ఆయనకి సేవ చేయడం కన్నా నాకు అదృష్టం ఏమిటి, చాలు ఈ జన్మకి అని ఆమె సంతోషపడిపోయింది. నేను భగవంతుణ్ణి సేవిస్తున్నాను, ఇంకింతకన్నా ఏం కావాలి, నేను సంతోషపడిపోయాను. కానీ ఇద్దరం తరించలేకపోతున్నామని ఇప్పుడే అర్థమైంది. మాకు అవసరం ఉంది, మేము సంతానాన్ని పొందాలి అని భార హృదయంతో బ్రహ్మలోకం నుంచి తిరిగి వస్తున్నాడు. ఎంత గొప్ప తెలుగు సేత చేశారో మహానుభావుడు. ఒకనాడమ్ముని బంగరంపు చిలువందొప్పొందు పైతామహ ప్రకటారామము చేరి, బ్రహ్మసభ పైతామహ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సభ, ఆ బంగారు చిలువందు ఆ మేరు పర్వతం మీద ఉన్నటువంటి ఆ సభకి వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నాడు. ఇక్కడ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఆశ్రమంలో లోపలికి వెడుతున్నాడు భార హృదయంతో. వెడుతుంటే మరుద్వతి ఏడుస్తూ కనపడింది. ఆమె ఎన్నడూ ఏడిచినది కాదు. ఎందుకనంటే లౌకికంగా ఏమైనా కోరిక ఉంటే కదా ఏడవడానికి. ఇది లేదంటే ఏడుపు, ఏది లేదని ఏడుస్తారు అలాంటి వాళ్ళు. మాకేం లేదు గనక అని బ్రతికేస్తున్న వాళ్ళు. అందుకని ఆవిడ ఏడవడం ఆయన చూడలేదు, ఆవిడ ఏడుస్తోంది. అసలే దిగులుతో ఉన్నాడు. అరే సంతానాన్ని పొందలేదు, నేను బ్రహ్మసభా ప్రవేశం చేయలేకపోయాను. ధర్మపత్ని ఏడుస్తోంది, ఆమె కళ్ళ వంట నీళ్లు కారుతున్నాయి. ఎందువల్ల? ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి వెళ్ళి గడ్డం పట్టుకుని బ్రతిమాలి, ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అయితే ఆమె అంది, మీరు ఎక్కడికో వెళ్ళారు, మన ఇంటికి అతిథులు వచ్చారు. అతిథి పరమేశ్వర స్వరూపం. అతిథి దేవో భవ అంటాం. పైగా అభ్యాగతి స్వయం విష్ణు. అతిథి అంటే మనం ఆహ్వానిస్తే వచ్చినవాడు. అయా మా ఇంటికి రండి అంటే వచ్చినవాడు ఉన్నాడే, ఆయన సాక్షాత్తు భగవంతుడు వచ్చాడని గుర్తు. అందున ఒకవేళ అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటారు రామాయణం సుందరకాండలో. సామాన్యుడైన అతిథే అంత గొప్పవాడైతే, పరమ భాగవతోత్తముడైతే వచ్చినవాడు, గొప్ప భక్తి తత్పరుడైతే, ఆయన ఇంటికి రావడం, ఇంట్లో తినడం, ఇంట్లో తాగడం, ఇంట్లో ఉండడం ఎంత గొప్ప విషయం. అటువంటిది అంత గొప్ప అతిథులు వచ్చారు, వాళ్ళ తాపసులు. వాళ్ళు వచ్చి అమ్మ ఆకలేస్తోంది ఏమైనా పెడతావా అని అడిగారు. గృహస్థాశ్రమానికి ఇంకంతకన్నా అర్థం ఏమిటి? అభ్యాగతి. నేను పిలవలేదు, వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తే నేను మురిసిపోయాను. అబ్బా ఏం భాగ్యం, ఇవాళ వీళ్ళకి ఇంటి తాపసులకు అన్నం పెడుతున్నానని గబగబా అన్నీ వండాను, వండి వడ్డించాను. వచ్చి కూర్చోండి పరిశేచనం చేద్దురుగానన్నాను. వాళ్ళు వచ్చి కూర్చున్నారు. కూర్చుని పిల్లల్ని కూడా పిలువు అన్నారు. ఎందుకని అంటే అక్కడ ధర్మశాస్త్రం ఉంది. ఆ మాట ఎందుకు అనాలి అంటే, ఇంట్లో గర్భిణి ఉన్నా, వృద్ధులున్నా, రోగగ్రస్తులున్నా, పిల్లలున్నా తను ఒక్కడు తినకూడదు. ఇంట్లో మనం ఏ ఇంటికి వెళ్ళామో ఆ ఇంట గర్భిణి ఉందనుకోండి, ముందు ఉత్తర క్షణంలో తను ఏది చేస్తున్నా ఆ గర్భిణి అభ్యుదయాన్ని, ఆమెకి మంచి ఫలితాలు కలగాలని మనం కోరుకోవాలి. మనంతా మనం ఆమెకి క్షేమంగా ఉండాలి, ఆమె క్షేమంగా ఉండాలని 10 మాటలు మనసులో అనుకోవాలి. మన ముందు ఆమె మనకన్నా ముందు తినేసిన తప్పు పట్టడానికి వీల్లేదు. గర్భిణి 2 ప్రాణములు ఉన్నట్టు, తాను శిశువు. అందుకే మహాత్ములైనా సరే ఇంటికి వచ్చిన గర్భిణికి అన్నం పెట్టేసేయచ్చు, తప్పేం లేదు. అలాగే వృద్ధులు, బాగా వృద్ధులైనటువంటి వారు ఆలస్యం చేయకూడదు. అలాగే రోగగ్రస్తులు, ఏదైనా అనారోగ్యం ఉండి వాళ్ళు వేళ పట్టున అన్నం తినవలసిన వాళ్ళు భోజనానికి కూర్చున్నారనుకోండి, స్థానంలో కూర్చున్న తర్వాత ఒకసారి లేవండి అని అనకూడదు, అది మహాదోషం. ఒకసారి లేవండి, మీరు ఏదో పని చేసి వచ్చి మళ్ళీ కూర్చోండి అని అనకూడదు, అది తీవ్రమైన అధిక్షేపణ. ఒక్కసారి కూర్చుంటే ఇక లేపకూడదు. రాహువు కేతువు అని తెలిసినా కూడా విష్ణువు లేపల. అమృతం పోసి శిరోఖండనం చేశాడు, అయినా అమృతత్వాన్ని పొందారంతే. వాళ్ళు కూర్చున్నారు, ఇక లేపకూడదు. ధర్మాన్ని అలా పాటించాడు. ధర్మం ధర్మమే, ధర్మం పోవడానికి వీల్లేదు. నీకు తెలిసిన్నప్పుడు ధర్మం ధర్మమే, దానికి పట్టాభిషేకం జరగవలసిందే. తద్దోషం రాకుండా ఉండాలి అంటే నువ్వు తీవ్రంగా ఉండాలంతే. కాబట్టి వచ్చిన వాళ్ళు కూర్చున్నారు. పసిపిల్లలు ఉంటే
వాళ్ళకి పెట్టకుండా తినకూడదు. పైగా ధర్మం తప్పినట్టు కాదు, తెలియక చిన్నపిల్లలు ఏం చేస్తారంటే, ఎవరో అన్నం తింటున్నారు అనుకోండి, ఇప్పుడు నా మనవలు ఉన్నారనుకోండి, వాడు చాలా చిన్న వయస్సు, వాడికి ఏం తెలియదు. వాడు నేను తింటూ ఉంటే, నేను ఏ దీక్షలోనో ఉన్నా కూడా వాడికి ఏం తెలుసు, వాడు వచ్చి తాత 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 అంటాడు. అంటే నేనప్పుడు వీడికి నేను పెట్టకూడదు, వీడి నోట్లో పెడితే ఎంగిలవుతుంది చెయ్యి, నేను దీక్షలో ఉండి ఎలా తింటాను అన్న మాట అన్వయం కాదు. పిల్లలకి ఏం తెలియదు, వాళ్ళు పరబ్రహ్మస్వరూపం. వాడు వచ్చి తాత అంటే నా విస్తట్లోది వాడికి పెట్టచ్చు. అసలు వాడు పుట్టింది అందుకే, ఆ అదృష్టం కోసం పుడతాడు వాడు. అక్కడ పుట్టడానికి జీవుణ్ణి ఎందుకు పంపిస్తారంటే, అక్కడ నీకో తాత ఉన్నాడు, వాడు దీక్షలో ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి తాత అని వాడు నోట్లో ముద్ద పెడతాడు, నీకు మీ నాన్న పెడతాడు, అందుకెళ్ళని పంపిస్తారు. నువ్వెవడివి కాదనడానికి. కాబట్టి పిల్లలు ఉంటే పిల్లల్ని పిలవాలి, పిలిచి కూర్చోండనాలి అని వాళ్ళకి పెడతారు. అందున వాళ్ళు ఏ వేదమంత్రాలో చదువుతూ ఉంటారు. అటువంటి ఇళ్లల్లో ఉపనిషత్ పారాయణం చేస్తారు. అన్నం తింటున్నప్పుడు ఉపనిషత్తులు చదువుతారు. నేను ఎన్నో చోట్ల చూశాను. ఒక్కొక్క చోటికి వెళ్ళినప్పుడు భోజనం పెట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు వేదం చదువుకుంటున్న వాళ్ళు అయితే వచ్చి కూర్చుని ఉపనిషత్ పారాయణం చేస్తారు భోజనం అయ్యే వరకు. అస్సలు ఇబ్బంది పెట్టరు, కించిత్ ఇబ్బంది కలగకుండా చూస్తారు. యజ్ఞమునందు ఎలా ఉంటారో భోజనం పెట్టినప్పుడు అలా ఉంటారు కొన్ని ఇళ్లలో. కాబట్టి వాళ్ళు ధర్మం కోసం అడిగారు, పిల్లల్ని పిలన్నారు. అంటే ఆవిడ వెంటనే కళ్ళమ్మని నీళ్లు పెట్టుకుంది. అయ్యో పిల్లల్ని పిలవమన్నారు, సంతానం లేదు కదా నాకు అని. ఈ కొరత ఉందన్న విషయం అర్థం కాలేదు. పిల్లలు లేని ఇల్లు నా ఇల్లు అనుకుంది. అనుకొని పిల్లలు లేరు అంది. పిల్లలు లేరా, పిల్లలు కలగలేదు అంటే ఏదో దోషం ఉంది. మేము అన్నం తినమని వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. వాళ్ళు తినలేదు. అపత్యం బట్గా సంతానం కలగక మృకండు మహర్షి బ్రహ్మసభా ప్రవేశం చేయలేకపోయాడు. సంతానము లేక మరుద్వతి అభ్యాగతులకు అన్నం పెట్టలేకపోయింది. కూర్చున్న వాళ్ళు లేచి వెళ్ళిపోయారు, అందుకే ఏడిచింది ఆవిడ. వాళ్ళు కూర్చోకపోతే వేరు, కూర్చుని లేచిపోవడం ఎంత దోషం అన్నం దగ్గర, ఎంత పాపం వస్తుంది. అప్పుడు అరే రే ఎంత తప్పు చేసేసాను, కూర్చోకముందే నేను నిస్సంతునని చెప్పవలసిందేమో, వాళ్ళు అడగకపోతురు. కూర్చున్న తర్వాత వాళ్ళు అడిగారు, నేను చెప్పాను పిల్లలు లేనిల్లా వద్దన్నారు. ఎందుకంటే నీకు కలగలేదు అంటే, గృహస్థాశ్రమం పండలేదు అంటే, పితృరుణం తీరలేదు అంటే ఏదో దోషం ఉంది, మాకొద్దు ఇంట అన్నాం. అది ఒక అర్థం. రెండో అర్థం ఏమిటో తెలుసా, వీళ్ళిద్దరికీ స్పృహ లేదు, వీళ్ళిద్దరికీ అసలు సంతానం మనం పొందలేదన్న తాపత్రయమే లేదు. వీళ్ళకి ఎంతసేపు భగవంతుడు 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 భగవంతుడు. ఆయన భగవంతుడిని సేవిస్తాడు, ఈవిడ ఆయన్ని సేవిస్తుంది. మనకి సంతానం కలగలేదని తాపత్రయమే లేదు వీళ్ళకి. ఇక్కడ పుట్టాలి ఒక కారణ జన్ముడు. ఎందుకంటే శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో అంటారు, హరిస్వామారాధ్య ప్రకట జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరూపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం అంటారు. మహాత్ముల యొక్క మనస్సు కదలాలి. అలా మనస్సు కదిలి కామరంజితమైతే తప్ప వేరొక మహాత్ముడు కలిగే అవకాశం ఉండదు. ఒక కారణజన్ముడు రావలసిన సమయం ఆసన్నమైంది. అటువంటి తేజస్సు కదలాలి అంటే ఒక్క మృకండు మహర్షి నుంచి కదలాలి. కదిలిన ఆ తేజస్సుని పట్టుకోగలిగిన క్షేత్రం కాదనుకోండి, వికారములు ఉంటాయి శరీరం అనంతం. ఎందుకంటే తేజస్సుని పట్టుకోలేకపోయింది ఆ శక్తి. అందుకని తగిన క్షేత్రమైతేనే పట్టగలదు ఆ తేజస్సుని. ఆ తగిన క్షేత్రము మరుద్వతి. వీళ్ళిద్దరూ అసలు సంతానమును పొందట్లా. ఒక మహాపురుషుడు ఒకడు పుట్టాలి, ఆయన చరిత్ర చెప్పుకుంటే చాలు అపమృత్యు దోషాలు కూడా పోవాలి. అలాంటి వాడు పుట్టాలి. ఇప్పుడు అలాంటి వాడు పుట్టాలంటే వీళ్ళిద్దరికీ కూడా దృష్టి పుట్టాలి. ఎందుకనంటే నేను చెప్పిన దాన్ని మీరు విశాల హృదయంతో ధార్మిక దృష్టితో వినాలి. ఎప్పుడైనా కూడా సత్సంతానము అని ఒక మాట ఉంటుంది. సత్సంతానము తేజోవంతమైన సంతానం ఎప్పుడు లభిస్తుంది అంటే, భార్యాభర్తలు ఒండొరులు అనురక్తి పొందాలి. ఒకరి పట్ల ఒకరు అనురక్తి పొందితే తప్ప సత్సంతానము లభించదు. మీరు కావాలంటే
శ్రీరామాయణం బాలకాండలో షణ్ముఖోత్పత్తి ఉంటుంది. షణ్ముఖోత్పత్తిలో అగ్నిహోత్రుడు తనలో ఉండిపోయినటువంటి శివతేజస్సుని గంగలో విడిచిపెడుతూ ఉంటాడు. విడిచిపెడుతున్నప్పుడు ఒక మాట చెప్తాడు, దేవతానామిదం కార్యం, ఇది దేవతల కార్యం, మహాపురుషుడు పుట్టాలి, నాలో ఉన్న శివతేజస్సుని నీలో నేను విడిచిపెడతాను, నువ్వు ప్రసన్నురాలివికా, నా పట్ల అనురక్తవికా, మంచి వేషధారణ పొంది ఒండోలము ప్రీతి పొందితే సంతోషంగా నేను వదిలిపెట్టాలి, సంతోషంగా నువ్వు పుచ్చుకోవాలి. ఇద్దరం పరమ ప్రీతితో పుచ్చుకుంటే మహాత్ముడి జననం జరుగుతుంది. లేకపోతే తేజస్సు వృధా అయిపోతుంది, లేకపోతే ఆ తేజస్సు ఉండదు సంతానానికి. కాబట్టి ఒండురులు ప్రీతి చెందాలంటాడు. రామాయణం ధర్మశాస్త్రం, వేదోపబృంహణం. అవి పైకి కథల్లా కనపడతాయి, వాటి నిండా ధర్మ సూక్ష్మాలే. కాబట్టి దివ్యం రూపమధారయత్, అప్పుడు ఆవిడ గొప్ప రూపాన్ని ధరించి తేజస్సుని పొందింది అని రామాయణం. కాబట్టి ఇప్పుడు ఆవిడకి ఆ కోరిక పుట్టాలి, ఆయనకి కోరిక పుట్టాలి. మనం సంతానం పొందాలన్న తాపత్రయం ఇద్దరికీ కలగాలి. కలిగితే తప్ప మార్కండేయుడు వంటి మహాపురుషుడు పుట్టడానికి అవకాశం ఉండదు. అలా కలగాలి అని ఆయన్ని బ్రహ్మసభలోకి వెళ్ళాలన్న కోరిక పుట్టి వెనక్కి వచ్చేటట్టు చేశారు. ఆమె ఇంటికి తాపసులు వచ్చి కూర్చోకముందు తెలియదా వాళ్ళకి? తెలుసు, వాళ్ళేం తెలియని వాళ్ళేం గారు, వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళే. ఇంటికి వచ్చారు, కాళ్ళు చేతులు కడుక్కున్నారు, ఇల్లంతా తిరిగారు, తెలియదేమిటి? తెలుసు. పీటల మీద కూర్చున్నాక అడిగారు, అడిగి లేచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంత ఆ దోషానికి ఆవిడ బాధపడుతోంది. ఇప్పుడు ఆవిడికి సంతానం పొందాలని ఇచ్చ, ఆయనకి సంతానం పొందాలని ఇచ్చ. ఇప్పుడు ఆయన వచ్చాడు, ఆవిడ చెప్పింది, ఇందుకు ఏడుస్తున్నాను, మనకి సంతానం లేదని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన అన్నాడు, వనరకమింకదేవి. బా, అసలు భర్తగా మాట్లాడడం అంటే పౌరాణిక వాంగ్మయం చదవాలి. ఏ స్థితిలో ఎప్పుడు భార్యతో ఎంత అందంగా మాట్లాడచ్చు. ఎక్కడో ఆనందం ఎలా పొందుతారు? ఏదైనా గృహస్థాశ్రమంలో పొందాలి, తానున్న స్థానంలో తాను పొందాలి. ఎంత గొప్పగా మాట్లాడాడో, ఏమి తెలుగు చేత చేశారో ఓ మహానుభావుడు. వనరకమింకదేవి, భగవానుడు రాజకిరీటుడున్నవాడు, అనితరతుల్యుడాతడు, దయాళు, భక్తవరప్రదాత. నేను మహాత్ముని గూర్చి కాటముగా తపమునరించి ఒక మంచి పుత్రుని బలయంగజాలదు, ఓ సరోజముఖి ముదముందు ఆత్మలో అన్నాడు. భర్తకు ఆ ధైర్యం ఉండాలి కదూ, ఆ నిష్ఠ, ఆ సంతోషం ఆయనకు ఉండాలి. వనరుకమింకదేవి, ఇంకా ఏడవకు, ఇంకా నువ్వు ఏడవలసిన పని లేదు, నీకు సంతానం కలిగినట్టే. ఎందుకో తెలుసా? మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం, కానీ సంతానం కలగల ఇప్పటి వరకు. అంటే ఏదో దోషం అడ్డుపడింది, అందుకే మనం సంతానవతులం కాలేదు. కానీ ఇప్పుడు అది పోగొట్టగలిగిన వాడు కూడా ఉన్నాడు. వాడు తేలికగా లొంగేవాడు కాకపోతే బెంగ, వాడు చాలా తేలికగా వశుడవుతాడు. వనరికమింకదేవి, భగవానుడు రాజకిరీటుడున్నవాడు, పరమేశ్వరుడున్నాడు, రాజకిరీటుడు. ఆ చెప్పేటప్పుడు పరవశం, పద్యం ఎలా పడిందో చూడండి. భగవానుడు రాజకిరీటుడున్నవాడు, అనితరతుల్యుడు అతడు. ఆయనతో సమానంగా చెప్పడానికి ఇంకెవరు లేరు, అంత గొప్పవాడు, అనితరతుల్యుడు అతడు. అయితే సరే, ప్రసన్నుడవుతాడా? మన కోరిక తీరుస్తాడా అంటావేమో. దయాళు, గొప్ప దయగలిగిన వాడు, భక్తవరప్రదాత. భక్తులైన వాళ్ళు ఏదైనా అడిగితే నేను ఇది ఇవ్వను అని అనేవాడు కాడు, ఏదైనా ఇవ్వగలిగినటువంటి వాడు, అంత శక్తివంతుడు. భీష్మించేవాడు కాదు, తేలికగా అనుగ్రహించగలిగినటువంటి వాడు, అనితరతుల్యుడా అతడు, దయాళు, భక్తవరప్రదాత. అఘనుని గూర్చినే కాటముగా తపమనరించి ఒక మంచి పుత్రుని బలయంగా జాలుదు. ఎందుకు వచ్చిందో సంకల్పం అలా వచ్చింది. మహాత్ముల నోటి వెంట మాటలు ఉత్తినే వస్తాయా? ఏదో ఉంటుంది, ఏమీ లేకుండా రావు మాటలు. కాబట్టి ఆ ఘనుని గూర్చి నే కాటముగా తపమొనరించి, ఆయన గురించి నేను గొప్ప తపస్సు చేస్తాను, చేసి ఒక్క మంచి పుత్రుని పడయంగా జాలదు, ఒక మంచి కొడుకుని కన్నాం. ఓ సరోజముఖి ముదమందు ఆత్మలో. ఏ
సంతానాన్ని కందాం, పుత్రుల్ని కందాం, పుత్రికల్ని కందాం, ఈ మాటలు రావా మృకండు మహర్షి నోటి వెంట ఎందుకో. ఒక మంచి పుత్రుని బడయంగా జాలదు, ఒక మంచి కొడుకుని కంటాను అంటున్నాడు. అంటే ఎక్కడో ఒక యోగి పుంగవుడి నోటి వెంట ఏవో మాటలు వచ్చేస్తున్నాయి. ఆ మాటలు వచ్చేస్తున్నాయంటే రాబో కాలంలో అదే జరుగుతుందని గుర్తు, అంతకన్నా ఇంకొకలా జరగదు అని. కాబట్టి ఒక మంచి పుత్రుని బడయంగా జాలుదు, ఓ సరోజముఖి ముదముందు ఆత్మలో, ఓ మరుద్వతి సంతోషాన్ని పొందు, ఏం బెంగపెట్టుకోకు. అయితే మార్కండేయ మహర్షి యొక్క జననమునందు ఈ స్తుతి పాఠం ఏదైతే ఉందో ఇది అత్యంత ప్రధానం. ఇదే ధృతి అంటారు. ధృతి అంటే తిరుగులేని విశ్వాసము, తిరుగులేని పట్టుదల, తిరుగులేని నమ్మకం. అసలు ముందు అది లేదనుకోండి, లేకుండా ఏమో ఓ ప్రయత్నం, ఓ రాయి విసిరి చూద్దాం అన్నవాడు అనుకోండి, అది జరుగుతుందని నమ్మకం ఏమి ఉండదు. ఎందుకనంటే రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. పూర్వం ఒక వ్యక్తి ఏదో ఏటి ఒడ్డును నడిచి వెడుతున్నాడు. ఏటి ఒడ్డును నడిచి వెడుతున్నటువంటి సమయంలోనే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు అలా పడుకున్నారు, లక్ష్మీదేవి పాదములెత్తుతోంది. ఆయన గబగబా లేచారు. ఏమి అలా లేచిపోయారు అంది లక్ష్మీదేవి. ఒక మహాపురుషుణ్ణి నా గురించి ఆయన తదేక దృష్టిలో ఉండి శరణాగతి చేస్తుంటే ఆయన రాళ్ళు పెట్టి కొడుతున్నారు, నేను వెడుతున్నాను రక్షించడానికి అన్నాడు. గుమ్మం దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసాడు. ఏం వచ్చేసారు మరి అంది. ఆయన తిరిగి ఓ రాయి విసిరాడు, అందుకు వచ్చేసాను అన్నాడు. నేను ప్రయత్నం చేసుకుంటాను అన్నవాడికి భగవంతుని అనుగ్రహం శరణాగతిలో ఉండదు. శరణాగతిలో నీ చెప్పేది పురుష ప్రయత్నం ఉండాలి, కానీ శరణాగతి యందు భగవంతుడి మీదే అప్పజెప్పేసిన వాడికి భగవంతుడి జోక్యం చేసుకుంటాడు. ఆయన ధృతి భక్తికి ప్రధానమైన విషయము అదే. ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు అన్నది మీకు తిరుగులేని విశ్వాసమైతే, ఆయన ఉన్నాడన్న తర్వాత ఇక మీ సమస్యకి పరిష్కారం కోసం బెంగలేదు, ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం అంతే. ఆ నమ్మకం మృకండు మహర్షి యొక్క మాటల్లో కనపడుతుంది. పైగా చాలా చిన్న మాటలు, పెద్ద పెద్ద దండకాలు, వందల శ్లోకాలు, 10 సర్గలు, ఇవన్నీ ఏం మాట్లాడలేదు ఆయన. ఆ మాట్లాడేటప్పుడు ఎందువలన అనుగ్రహిస్తాడు అన్నదాని గురించి ఒక అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు. ఓ మరుద్వతి, ఆయన మనని ఎందుకు అనుగ్రహిస్తాడో తెలుసా? వనరకమింకదేవి భగవానుడు. ఆయన పరమ నమ్మకం ఏమిటంటే శివుడు భగవంతుడు. భగవంతుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే 3 రకములైనటువంటి మలములు లేకపోతే భగవంతుడు అని పిలుస్తారు. మాయిక మలము, కార్మిక మలము, ఆనవ మలము అని 3 మలములు ఉంటాయి. మాయిక మలము అంటే మాయకి వశపడేటటువంటి వాడు. ఏది అశాశ్వతమో అది శాశ్వతంలా కనపడుతుంది, ఏది శాశ్వతమో అది అశాశ్వతంలా కనపడుతుంది. సదసద్రూపధారిణి, సత్తు ఎందు అసత్తు, అసత్తు ఎందు సత్తు కనపడితే మాయ అంటారు. శరీరం ఉండమంటే ఉండేది కాదు, శరీరం వెళ్ళిపోతుంది, కానీ శరీరం ఉండాలంటాడు. ఆత్మ వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోయేది కాదు, ఎప్పుడూ ఉంటుంది, కానీ అది ఉందో లేదో అంటాడు. ఇటువంటి మాయకి వశపడి ఉంటారు. ఎంతటి వాణ్ణి అప్పుడప్పుడు మాయ పట్టుకుంటూ ఉంటుంది. మాయకి వశపడితే మాయకి అధీనుడు అంటారు. మాయకి వశపడడం కాదు, మాయ తన అధీనంలో ఉన్నవాడైతే మాయిక మలము లేనివాడంటారు. అది భగవంతుడి యొక్క మొదటి లక్షణం. అందుకని మాయిక మలాతీతుడు ఆయన అంటే ఎంత తిరుగులేని నమ్మకమో చూడండి ఆయనకి భగవంతుడి మీద. ఆయనకి మాయిక మలం లేదు మరుద్వతి. 2 కార్మిక మలము. కార్మిక మలము అంటే మనం పుట్టాము అంటే ఏవో చేసిన కర్మలు కొన్ని ఉంటాయి. ఆ కర్మల ప్రధానంగా పుడుతూ ఉంటాయి జీవులన్నీ కూడా. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసుడి దేవి భాగవతంలో. గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యానికి ఫలితం అనుభవించవలసి వస్తే సుఖాన్ని పొందుతాడు,
పాపానికి ఫలితం అనుభవించవలసి వస్తే దుఃఖాన్ని పొందుతాడు. ఏ పాపం చేశాడు, ఏ పుణ్యం చేశాడు అదంతా తెలిసున్నది పరమేశ్వరుడికి ఒక్కడికే. అందుకే కలయతామహం, కాలరూపంలో ఉండి నేను ఈ చేసినటువంటి కర్మలకు ఫలితాన్ని అనుగ్రహిస్తాను అంటాడు. అటువంటి కర్మల ఫలితాన్ని అనుభవించడానికి శరీరం తీసుకుని మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి, పునరభిజననం పునరపి మరణం పునరభిజనని జఠరే చైనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి జనన మరణ చక్రమునందు తిరుగుతూ ఉంటారు. కానీ భగవంతుడు అటువంటి కార్మిక మలం ఉన్నవాడు కాడు. ఆయన అందుకు పుట్టవలసిన అవసరం లేదు. ఆయన కనపడితే ఎందుకు కనపడతాడంటే భక్తుల్ని అనుగ్రహించడానికి కనపడతాడు. అప్పుడు ఆయన యథాతథంగా వచ్చే మాట్లాడక్కర్లేదు, కల్లోనైనా కనపడి మాట్లాడతాడు. కాబట్టి భగవానుడు ఆయనకి మాయిక మలము లేదు, కార్మిక మలము లేదు, ఆణవ మలము లేదు. పుట్టాలి అంటే పంచభూతాలు కలవాలి. ఇందులో పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశము. ఇందులో మన్ను ఉండాలి, ఇందులో నిప్పు ఉండాలి, నీరుండాలి, ఆకాశం ఉండాలి, వాయువు ఉండాలి. 5 ఉంటేనే పిండాండము. భగవంతుడికి అలా ఉండదు. లింగపురాణం చేస్తూ వ్యాసుల వారు అంటారు, అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటారు. కరిగిపోయినటువంటి నెయ్యిని తీసుకెళ్ళి ఒక గ్లాసులో పోశారనుకోండి, గ్లాస్ రూపంలో ఉంటుంది. చెంబులో పోశారనుకోండి, చెంబులో ఉంటుంది. పిడతలో పోశారనుకోండి, పిడతలా ఉంటుంది. గొట్టంలో పోశారనుకోండి, గొట్టంలా ఉంటుంది. దానికేం రూపం లేదు, ఎందులో పోస్తే దానిలే ఉంటుంది. ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం, సచ్చిదానంద స్వరూపుడు భగవానుడు. ఆయన ఎప్పుడు ఎలా కావాలనుకుంటే అలా మారి కనపడతాడు. కాబట్టి ఆయనకి కార్మిక మలం లేదు కాబట్టి ఆయన ఎప్పుడో కనపడక్కర్లేదు, అనుగ్రహిస్తే వెంటనే కనపడతాడు. కాబట్టి ఈ కాశీపట్టణంలోనే మనం కూర్చుని విశ్వనాథుడి గురించి తపస్సు చేద్దాం. తపస్సు అంటే ఇద్దరం దృష్టి కేంద్రీకరించి, ఇప్పుడు మనం అంతా కూడా దేని గురించి ధ్యానం అంటే సంతానాన్ని పొందాలి. ఇది ధ్యేయంగా మనం శంకరుడి గురించి ఆలోచన చేద్దాం. కాబట్టి 3 మలములు లేనివాడు భగవానుడు, రాజకిరీటుడు ఉన్నవాడు. ఆయన మామూలు కిరీటం అందరూ పెట్టుకుంటారు లోకంలో, ఆయన మామూలు కిరీటం పెట్టుకోడు. ఎందుకంటే కిరీటం పెట్టుకోనివాడు, కిరీటం కట్టుకున్నవాడు శంకరుడు. లోకంలో కిరీటం కట్టుకున్న వాళ్ళు ఇద్దరే కనపడతారు మీకు. ఒకరు శివుడు, రెండవ ఆవిడే సరస్వతీదేవి. వాళ్ళిద్దరూ కిరీటాలు పెట్టుకోరు, కిరీటాలు కట్టుకుంటారు. కిరీటాలు కట్టుకోవడం ఏమిటండి అని మీరు అడగచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే జుత్తు తీసి పైకి జటాజూటంలా ముడేసుకుంటారు. పైకి ముడేసుకుని దానికి పక్కన శుక్లపక్ష తదియ నాటి చంద్రరేఖను తగిలించుకుంటాడు. అందుకే చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురుచిత్త వృత్తి మమలాం అంతైస్తు కింకర్మభి అంటారు. మళ్ళీ అలా జుత్తు పైకి జటాజూటంలా ముడేసుకుని చంద్రరేఖ పెట్టుకునేది సరస్వతీదేవి. శరజ్యోత్సన శుద్ధాం శిశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయ అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. కాబట్టి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు, ఇద్దరూ తెల్లగా ఉంటారు, ఇద్దరూ జ్ఞానమిస్తారు. ఇద్దరికీ తలలో చంద్రరేఖ ఉంటుంది. చంద్రరేఖ ఉంటుంది అంటే కారణం, దాని అర్థం ఏమిటి? చంద్రుడు పెరిగితే కళలు పెరుగుతాయి, కళలు పెరిగితే తిథులు మారతాయి. శుక్లపక్షం కృష్ణపక్షం వస్తాయి. ఆయన కళలు తగ్గిపోతే కృష్ణపక్షం. ఇప్పుడు మార్గశిర మాస శుక్లపక్షం కళలు పెరుగుతుంటాయి. పౌర్ణమి అయిపోయాక కృష్ణపక్షం కళలు తగ్గిపోతుంటాయి. ఈ కళలు తరిగి కళలు పెరుగుతుంటే కాలం గడిచిపోతూ ఉంటుంది. కాలంలో సమస్త ప్రాణులు పడిపోతారు, కానీ ఆయనకి మాత్రం చంద్రరేఖ అలాగే భూషణంగా ఉంటుంది. అంటే ఆయన కాలాతీతుడైన వాడు. అటువంటి వాడే కాలమునందు అందరినీ అనుగ్రహించగలడు. కాలమునందు మన వంశము ఎప్పటికీ ఉండాలి. అందుకే ఆచంద్ర తారార్కం అనో మాట అంటారు. చంద్ర తారకలు ఉన్నంత వరకు వంశం ఉండాలి. అది ఉత్తమమైనటువంటి కోరిక. అదేం ఉండకూడని కోరిక ఏం కాదు, అది అవసరం. ఆచంద్ర తారార్కం వంశాభివృద్ధిరస్తు అంటుంటారు. కాబట్టి మనకి అలా ఇవ్వగలిగిన వాడు ఎవడు కాలాతీతుడో వాడే కాలమనందు ఇవ్వగలడు. కాబట్టి ఆ భగవానుడు రాజకిరీటుడున్నవాడు అనితరతుల్యుడా అతడు. అలాంటి వాడు ఇంకోడు కూడా ఉన్నాడు, పర్వాలేదు, ఈయన కాబట్టి ఆయన నట్టుకుందాం అంటావేమో అనదు మరుద్దుతి.
కానీ ఆయన అంటున్నాడు అనితర తుల్యుడా అతడు, ఆయనతో సమానుడు ఇంకొకడు లేడు. ఆయనకు ఆయనే సాటంతే శంకరుడికి. అనితర తుల్యుడా అతడు దయాళు. మనం కష్టం చెప్తే ఆయన మనకి తీర్చడం కాదు, మన కష్టం చూసి ఇంత కష్టంలో ఉండి నా కాళ్ళు పట్టుకుంటున్నారా, కష్టంలో లేకుండా కాళ్ళు పట్టుకున్నారనుకోండి వేరు, కష్టంలో ఉండి కాళ్ళు పట్టుకున్నారనుకోండి మనసు ద్రవిస్తుంది ఆర్ద్రత ఉన్నవాడికి. నేను ఏదో ఉద్యోగానికి బయలుదేరుతూ, అందులో ఆ రోజు చాలా ముఖ్యం, ఎవరో పై అధికారులు వస్తున్నారు కార్యాలయం తనిఖీకి అని నేను తొందరగా బయలుదేరుతూ ఆ రోజే నా కలం కనపడలేదు అనుకోండి, నా కూతురు దగ్గరికి వెళ్ళి అస్తమానం నా కలం నువ్వే తీస్తావు, తీసేసావా నిన్న అంటే, నాకు తెలియదు నాన్నగారండి, నిజంగా నేను తీయలేదు నాన్నగారండి అంది అనుకోండి, అంటే నేను కోపం వచ్చేసి అదే తీసేసి ఉంటుంది అని టక్కును తల మీద మొట్టికాయ కొడితే అది కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని ఏడుస్తుంటే, నేను దొంగేడు పేరవకు ఎక్కడో పెట్టేసి ఉంటావు కలం అని చెప్పి వెళ్ళిపోతున్నాను అనుకోండి, తీరా వెళ్ళిపోతూ నేను ఏదో కొంచెం వాన వచ్చేటట్టుంది, పైన ఏదో పెద్ద వస్త్రం ఒకటి వేసుకుంటే బాగుంటుందని చెప్పి దానికి ఉన్న పెట్టి తీసేటప్పటికి అందులోనే పెన్ను పడేసి ఉంటే, అయ్యో నేను ఆ పక్క దుకాణంలోకి వెడుతూ ఇది అడ్డుగా ఉంది, కాగితాలు అవి ఉన్నాయని కలం ఇందులో పడేశాను, పాపం దాన్ని తిట్టానే అనుకుంటుంటే, అది కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని నేను మొట్టికాయ కొట్టినప్పుడు నిప్పెట్టి అది ఏడుస్తూ పరిగెత్తుకొచ్చి నాన్నగారండి పరుసు మర్చిపోయారు అని ఇచ్చింది అనుకోండి, అప్పుడే నా మనసు ఇస్తుంది. గుర్తు పెట్టుకుని ఇంటికి వచ్చేటప్పుడు తప్పకుండా దానికి మధుర పదార్థాలు తెస్తా. చెయ్యిని తప్పుకు మొట్టికాయ కొట్టానే, కొడితే కళ్ళమ్మ నీళ్లు కారుతూనే నాన్నగారండి పరుసు మర్చిపోయారు అని వచ్చి పరుసు ఇచ్చి టాటా చెప్పింది ఆ పిచ్చి తల్లి అని. నాకు ఎప్పుడెప్పుడు ఇంటికి ఎడతానా, ఎప్పుడు మధుర పదార్థం బట్టి కెడతానా అని దాని మీదే దృష్టి ఉంటుంది. మామూలుగా ఉండి అడిగినప్పుడు కన్నా దెబ్బ తిని కూడా నమ్మకంతో ఈశ్వరుడి పాదాలే పట్టుకున్నారనుకోండి, ఆయన ఎంత కదిలిపోతాడు. అరే బిడ్డలు లేక బ్రహ్మసభ నుంచి వచ్చేసాడా, బిడ్డలు లేక తాపస్సులు వెళ్ళిపోయారా అభ్యాగతులు, ఇద్దరు బాధలో ఉన్నారా, అనితర తుల్యుడా అతడు అంటున్నాడా, ఎంత కదిలిపోతాడు ఆయన. దయాళు, వాడికి దయ ఉందమ్మా, మన కోసం బెంగ పెట్టుకునే స్వభావం ఉన్నవాడు. అయ్యో పిల్లలు లేరు కదూ, మీరు అడగడం కాదు నేను ఇవ్వద్దు, చూసావా మర్చిపోయాను అని కొట్టుకుపోతాడు ఇప్పుడు మనం ఈ మాట అనగానే. కాబట్టి అనితర తుల్యుడా అతడు దయాళు, భక్తవరప్రదాత, పరమ వరప్రదాత. భక్తులు ఏదైనా నోరు తెరిచి అడిగితే ఇవ్వకుండా ఉండలేక వెంటనే ఇచ్చేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఉండగా బెంగ పెట్టుకోవలసిన అవసరం ఏమిటి? భక్తుల కోసం ఏమైనా ఇస్తాడు. భక్తవరప్రదాత. ఆ గనుని గూర్చిని కాటముగా తపమునరించి ఆయన కోసం నేను తపస్సు చేస్తాను. ఇది కాశీపట్టణం, ఇంక ఇంతకన్నా గొప్ప ప్రదేశం లోకంలో ఎక్కడ ఉంటుంది? ఇంకా ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, చక్క కాశీలో ఉన్నాం, ఇక్కడే తపస్సు చేద్దాం. నువ్వు చెయ్యి, నువ్వు భగవంతుడి గురించి ధ్యానం చేయి. నాకు చేసే సేవ పెద్ద తపస్సు, దానితో పాటు ఈశ్వరుడికి కూడా సేవ చేయి. చేసి నువ్వు కూడా మనసులో వేడుకో. ఒక మంచి పుత్రుని బడయంగా జాలదు. ఎందుకు అంటున్నాడో తెలీదు. ఒక మంచి కొడుకుని కంటానంటున్నాడు. మృకండు వంటి వాడికి ఒక మంచి కొడుకంటే ఆయన ఎంత గొప్పవాడు అవ్వాలి? ఆయన మార్కండేయుడయ్యాడు. అందుకే ఒక మంచి పుత్రుని బడయంగా జాలుదు ఓ సరోజముఖి ముదముందు ఆత్మలో. తామర పువ్వు వంటి ముఖమున్నదానా ఎందుకు ఏడుస్తావు? ఏడవకు, చక్కగా ప్రసన్నంగా నవ్వుతూ ఉండు. మొదలు పెడతాం, రేపటి నుంచి మొదలు పెట్టేద్దాం. ఇంక ఇవాళకి అయిందేదో అయిపోయింది, చేయబడిపోయింది, రేపు పొద్దున్న నుంచి మొదలు పెడతాం తపస్సు. కాబట్టి ఇంక బెంగ పెట్టుకోకు. తపస్సు అన్నది ఉంది కదూ, అది ఆ వంశం యొక్క లక్షణం. ఆ వంశంలో అందరికీ ఏమిటంటే భక్తి తపస్సు, భక్తి తపస్సు, భక్తి తపస్సు. వాడు ఉన్నాడన్న నమ్మకం, ఏదైనా తపస్సుతో సాధించగలమన్న నిర్ణయం, చెయ్యగలిగిన శక్తి, ఇవి ఉన్నాయి కాబట్టి అటువంటి మహాత్ములు పుట్టారు ఆ వంశంలో. వనరుకమింకదీవి భగవానుడు రాజకిరీటుడున్నవాడు, అనితర తుల్యుడాతడు దయాళు భక్తవరప్రదాత. నేన ఘనుని గూర్చి కాటముగా తపంబనరించి ఒక మంచి పుత్రుని బడయంగజాలుదు ఓ సరోజముఖి ముదమందు ఆత్మలో అంటాడు మృకండ మహర్షి మరుద్వతిని ఉద్దేశించి. సంతానం లేదని ఎందుకు బెంగపెట్టుకుంటావు?
మహానుభావుడు, సర్వశక్తివంతుడు, ఆయనతో సమానుడు అని పోల్చడానికి ఈ బ్రహ్మాండమునందు లేనటువంటి వాడు, సృష్టి స్థితి లయ కారకుడు. అటువంటి పరమేశ్వరుడుండగా బెంగపెట్టుకోవలసిన అవసరం ఏముందమ్మా? ఆయన దయాశాలి, ఆయనను ఆశ్రయించి మనం సంతానాన్ని పొందుదాం. కాబట్టి రేపటి నుంచే మనం పరమేశ్వరుడి గురించి తపస్సు ప్రారంభం చేద్దాం అని ఆ మృకండు ఆయన భార్య అయినటువంటి మరుద్వతి ఇద్దరు విశ్వేశ్వరుణ్ణి తదేక దృష్టితో ధ్యానము, తపస్సు, తీవ్రతరమైనటువంటి ధ్యానమునకే తపస్సు అని పేరు. బాహ్య స్మృతిని కోల్పోవడానికి వీలైనంత స్థితిలో మనసు ఏకాగ్రమై సమాధియందు ప్రవేశిస్తే దాన్ని తపస్సు అంటారు. అటువంటి తపస్సు చేశారు. చేస్తే శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఆ మృకండు మహర్షితో మాట్లాడుతూ ఆయన ఒక ప్రతిపాదన చేశాడు. నువ్వు చేసినటువంటి తపస్సుకి ఎంతో సంతోషించాను మృకండు మహర్షి. ఎన్నాళ్ళు చేశావు, ఎన్ని సంవత్సరాలు చేశావు అన్నది కాదు ప్రధానం. ఎంత తదేక దృష్టితో, ఎంత విశ్వాసంతో నన్ను గురించి ప్రార్థన చేశావనేటటువంటిది అక్కడ ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి చిత్తమునం తగమిచ్చినాడ నీ విమలమైన చిత్తము దూరపు భక్తియు తపంబు పింపు ఆయువు కడుంగలగువారల అయోగ్యుల కొడుకుల ఇచ్చినట్లు పుచ్చెదో 16 వర్షములకే పరముందు అయోగ్యు కోరి 16 వర్షములకే పరముందు సుపుత్రు కోరెదు. ఓ మృకండు మహర్షి, నేను నిన్నే అడుగుతున్నాను, నువ్వు చెప్పు. నువ్వు చేసినటువంటి ఈ తపస్సు వల్ల నేను ఎంతో సంతోషించాను. నీ యొక్క భక్తి, దానికి తగ్గట్టుగా చేసినటువంటి తపస్సు నన్ను సంప్రీతుణ్ణి చేశాయి. నువ్వు సంతానం కావాలి అని తపస్సు చేశావు. నీకు సంతానం ఇస్తాను, కానీ ఆయువు కడుంగలుగు వారల చాలా కాలం బ్రతికేటటువంటి దీర్ఘాయుష్మంతులైనటువంటి అనేక మంది కుమారుల్ని ఇమ్మంటావా? కానీ వాళ్ళందరూ అయోగ్యులై ఉంటారు, వంశగౌరవాన్ని పాడు చేసేస్తారు, దుర్మార్గమైనటువంటి నడవడితో ఉంటారు. అటువంటి కొడుకులు కావాలా? అయోగ్యుల కడుంగలుగువారల ఇచ్చునట్లు ఎంచెదో, అలాంటి వాళ్ళని ఇమ్మని కోరుకుంటావో, లేకపోతే 16 వర్షములకే పరముందు సుపుత్రు కోరెదు. 16 సంవత్సరముల వయస్సు వచ్చేటప్పటికీ పరాన్ని పొందగలిగినటువంటి కుమారుడు కావాలా? ఈ రెండిటిలో ఎటువంటి కొడుకు నీకు కావాలో చెప్పు, అటువంటి కొడుకునే నీకు ఇస్తానన్నాడు. లోకంలో కుపుత్రీణన్ వయోనష్టం జన్మనష్టం కుభార్యయ, సరి అయినటువంటి కొడుకు కానీ పుట్టకపోతే వాడి వల్ల గొప్ప తపస్సు చేసి పుణ్యం చేసుకుని స్వర్గలోకవాసం చేస్తున్నటువంటి పితృదేవతలు కూడా భ్రష్టులై పాతాళానికి పడిపోతారు, నరకలోకవాసానికి వెళ్ళిపోవాలి. అందుకే కుపుత్రేణం వయోనష్టం, వంశమే నష్టపోతుంది సరి అయినటువంటి కుమారుడు కాకపోతే. అందుకే తండ్రి కర్తవ్యతానిష్టతో కొడుకుని పెంచాలి అని. కుపుత్రేణం వయోనష్టం జన్మనష్టం కుభార్యయ, సరి అయిన భార్య కాకపోతే జన్మ నష్టమవుతుంది. కుభోజనైన దివస, సరి అయిన భోజనం చేయకపోతే ఆ రోజు పాడైపోతుంది. కుమిత్రేణ సుఖం కుతః, స్నేహితుడు సరి అయినవాడు కాడనుకోండి, అసలు ఆ జీవితానికి సుఖమన్న మాట ఉండదు. ఎందుకంటే వాడు ఈయన పేరు చెప్పి కష్టాలన్నీ తీసుకొచ్చి ఆయన ఖాతాలో పెడతాడు. అందుకని వీడు స్నేహితుడైన కారణం చేత నాకు జీవితంలో సుఖం లేకుండా పోయింది అని బాధపడవలసి ఉంటుంది. కాబట్టి కుమిత్రేణ సుఖం కుతః, మిత్రుడు సరైనవాడు కాకపోతే సుఖం ఎక్కడుంది అంటాడు వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో. కాబట్టి అయోగ్యులైనటువంటి కొడుకులు, దీర్ఘాయుష్మంతులైనటువంటి కొడుకుల వలన ప్రయోజనం లేనప్పుడు, దాని వలన నా వంశంలో ఉన్నటువంటి పూర్వీకులు కూడా భ్రష్టమైపోయేటటువంటి సందర్భం ఉన్నప్పుడు నాకు అటువంటి కొడుకులొద్దు. నాకు యోగ్యుడైనటువంటి వాడు, సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు, నువ్వు ప్రతిపాదించినట్టుగా 16 సంవత్సరముల వయస్సు వచ్చేటప్పటికీ పరమును పొందగలిగినటువంటి కుమారుడు ఎవడున్నాడో అటువంటి కుమారుణ్ణే నాకు అనుగ్రహించు అని ఆ మరుద్వతి మృకండు మహర్షులిద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరుల్ని ప్రార్థన చేశారు.
అంటే ఏదో మన కళ్ళ ముందు దీర్ఘాయుష్మంతులై తిరగడం కన్నా కూడా సనాతన ధర్మము చేత ప్రతిపాదింపబడిన రీతిలో మన పితృదేవతలు ఉంటారు, వాళ్ళు ఊర్ధ్వలోకముల యందు ఉంటారు. అటువంటి వాళ్ళు కష్టపడి జీవితంలో చేసినటువంటి సాధన వలన సంపాదించుకున్నటువంటి పుణ్యము భ్రష్టమై వారు పతనమైపోకూడదని వాళ్ళు శంకరుణ్ణి ఉద్దేశించి ఒక మంచి కుమారుణ్ణి మాత్రమే మాకియ్యి, అయోగ్యులైనటువంటి అనేక మంది కుమారులు మాకొద్దు అని ప్రార్థన చేశారు. అభీష్ట సిద్ధిరస్తు, మీరు ఎలా కోరుకున్నారో అటువంటి కుమారుడే మీకు లభిస్తాడు అని శంకరుడు అంతర్ధానమయ్యాడు. తదనంతర కాలమునందు పరమశివానుగ్రహం కలిగిన తరువాత కుమారుడు కలగడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏముంది. కాబట్టి వాళ్ళకొక చక్కటి కుమారుడు కొద్ది కాలంలోనే మళ్ళీ లభించాడు. ఆ కొడుకు పుట్టాడు అనేటటువంటి ఆనందంలో వాళ్ళు అసలు కాలాన్ని మరిచిపోయారు. కాలంలో ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే అది మన కష్టాన్ని మన సుఖాన్ని ఉద్దేశించేది కదలదు. అది తనంత తానుగా కదిలి వెళ్ళిపోతూ ఉంటుంది, ఒకే వేగంతో వెళుతూ ఉంటుంది. ఎప్పుడు ఎలా ప్రయాణం చేయాలో అలాగే వెళ్ళిపోతుంది అంతే కాలం. ప్రత్యాయాంతి గతాః పునర్నదివసాః కాలో జగద్భక్షక అంటారు శంకరులు. సూర్యోదయ సూర్యాస్తమయాలు అవుతూనే ఉంటాయి, చంద్రోదయ చంద్రాస్తమయాలు అవుతూ ఉంటాయి. దాని యందు కాలము నడిచిపోతూ ఉంటుంది. నడిచిపోతున్నటువంటి కాలమునందు జీవుల యొక్క ఆయుర్దాయము నశించిపోతూ ఉంటుంది. కానీ మన మనసు బరువుగా ఉందనుకోండి, మనకి కష్టంగా ఉందనుకోండి, కాలము నడవనట్లు అనిపిస్తుంది. చాలా సంతోషంలో ఉన్నామనుకోండి, కాలం తొందరగా గడిచిపోయినట్టు ఉంటుంది. అబ్బా అప్పుడే అయిపోయాయా ఇన్ని రోజులు అనిపిస్తుంది ఎప్పుడు మనసు సంతోషంగా ఉంటే. ఆ మనసుకి సంతోషం లేదనుకోండి, కాలం బరువుగా గడిచి ఇంకా ఏడాది అయిందా ఇప్పటికీ అనిపిస్తుంది. అప్పటి వరకు ఆ మరుద్వతికి మృకండు మహర్షికి కాలము గడిచినట్లు కనపడలేదు. కానీ పేదలకు పెన్నిధి లభించినట్లు ఆ మృకండుండును తత్సుతి అనవరతము ముద్దు కొమరుని చూచుచు హద్దులేని అరుసమున ఓలలాడిరి అన్ని మరచి అన్నారు. ఆ మృకండు మహర్షి, ఆ మరుద్వతి, ఆ పుట్టినటువంటి కుమారుడు మార్కండేయుడు అని పేరు పెట్టారు. ఆ మార్కండేయుని చూసి ఆ పొందినటువంటి విశేషమైనటువంటి సంతోషం వల్ల వాళ్ళకి అసలు కాలము తెలియలేదు. అది వాళ్ళకి ఎలా అనిపించింది అంటే పేదలకు పెన్నిధి దొరికినట్లు. పరమ పేదవారికి పెన్నిధి దొరికిందనుకోండి, వాళ్ళింట్లో ఉన్నటువంటి భూమిని తవ్వితే అక్కడే ఏవో లంకె బిందెలు దొరికి అనంతమైనటువంటి సంపద, బిందెల బంగారు కాసులు దొరికాయి అనుకోండి, వాళ్ళు ఎంత సంతోషపడిపోతారో. మార్కండేయుడు జన్మించిన తరువాత మృకండు మహర్షి, మరుద్వతి అంత సంతోషించారు. మీరు ఇప్పటి వరకు ఒక విషయాన్ని గమనిస్తే వాళ్ళ వంశంలో ఒక లక్షణం ఉంది. అది ఏమి అంటే వాళ్ళకి జన్మతః భక్తి ఉంది. ఆ పైన ఉపనయన సంస్కారం చేసి మంత్రోపదేశం చేసిన తర్వాత అది పరిఢవిల్లింది. కానీ శివానుగ్రహంతో జన్మించినటువంటి మార్కండేయునకు అసలు ఎవరూ ఏ రకమైనటువంటి ఉపదేశము చెయ్యవలసిన అవసరం లేకుండా, ఆయనకి ఏ సంస్కారము నిర్వహించవలసినటువంటి అవసరము లేకుండా చాలా చిన్నతనం నుంచి భక్తి మనసులో ఏర్పడిపోయి ఉన్నది. అంటే భక్తితో పుట్టాడు. మీరు ఈ భక్తి అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను రేపటి నుంచి భక్తితో ఉంటాను అసంభవం. భక్తికి ముహూర్తాలు ఉండవు. భక్తి ఇప్పటి నుంచి కలుగుతుంది, నేను ఇలా ఉంటాను అని చెప్పడం ఎప్పటికీ సాధ్యం కాదు. భక్తి దేని వలన కలుగుతుంది అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహము వలననే భక్తి కలుగుతుంది. ఆ భక్తికి చరమ ప్రయోజనం ఏమిటి అంటే భగవంతుని యందు ఐక్యమైపోతాడు. అందుకే శంకరాచార్యుల వారి శివానంద లహరి చేస్తూ అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు.
చిట్ట చివరికి కదిలి 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 వెళ్ళిపోయినటువంటి నది సముద్రములో కలిసిపోయిన తరువాత ఇక నదీ జలముల యొక్క రంగుని చెప్పడం కానీ, రుచిని చెప్పడం కానీ, నది పేరు చెప్పడం కానీ సాధ్యం కాకుండా అన్నిటినీ విడిచిపెట్టి నది సముద్రమునందు ఎలా కలిసిపోతుందో వేరు చేసి చూపించడం ఎలా సాధ్యం కాదు. అలా భక్తుడు కూడా చిట్ట చివరికి పరమేశ్వరుని యందు ఐక్యమైపోతాడు. అలా ఐక్యమైపోయేటట్టుగా, అవిభాజ్యమై ఉండేటట్టుగా చేయగలిగినదేదో అది భక్తి. ఆ భక్తి గుండెల నిండుగా ఉన్నటువంటి వాడు పొందేటటువంటి మొదటి లక్షణం ఏది అంటే పరమ ప్రశాంతత. మీరు చూడండి, లోకంలో ఒక పసిబిడ్డ ఉంటాడు. ఆ పసిబిడ్డకి ఒక తల్లి ఉంటుంది కదూ. ఆ పిల్లవాణ్ణి ఎంత మహదైశ్వర్యవంతురాలైనటువంటి మేనత్త ఎత్తుకొనివ్వండి, ఎదిరింటిలో ఉన్నటువంటి ఎంత గొప్ప శ్రీమంతులు ఎత్తుకొనివ్వండి, వాడికి అవన్నీ అక్కర్లేదు. వాడికి అమ్మ కావాలి. అమ్మ ఒక్కతే ఉందనుకోండి, వాడు అన్ని సంతోషాలు పొందేస్తాడు. అమ్మ ఎదురుగుండా మేడ మీద ఉన్నటువంటి గవాక్షంలో నిలబడి, యువతల వైపు గొప్ప ఐశ్వర్యవంతురాలైన మేనత్త నిలబడి, మేనత్తేగా ఎవరూ కాదు, మేనత్త ఎత్తుకుని అదిగో అమ్మ అక్కడే ఉంది, అన్నం తిను అంటే వాడు తినడు. వాడు అమ్మ కావాలని గుక్క పట్టి ఏడుస్తాడు. అమ్మ వచ్చి ఎత్తుకుందనుకోండి, నిజానికి మేనత్త కన్నా అమ్మ చాలా పేదరాలు అయినా అమ్మ ఎత్తుకుందనుకోండి, వాడు గొప్ప సంతోషపడిపోయి అప్పటి వరకు ఏడ్చిన ఏడుపంతా ఆపేసి వెక్కిళ్ళొచ్చేసి పెద్ద నవ్వులు నవ్వేసి అమ్మ పెట్టిన బువ్వ తినేస్తాడు. అమ్మ దగ్గర శిశువు ఎలా ఉంటాడో, శిశువుకి అమ్మ తప్ప ప్రపంచంలో ఇంక ఏవీ ఎలా అక్కర్లేదో, భక్తుడికి భక్తి తల్లి లాంటిది. ఆ భక్తి తప్ప వేరొకటి అక్కర్లేదు. అది పుట్టుకతో వచ్చిందనుకోండి, కొన్ని కోట్ల జన్మల పుణ్యము అని గుర్తు. తప్ప భక్తి ఎప్పుడు పడితే అప్పుడు సంకల్పం చేశారు కదా అని రమ్మంటే వచ్చేది కాదు. అందుకే భక్తి యందు కూడా ఉద్ధానపతనములు ఉంటాయి. ఒక్కొక్కసారి ఎంతటి భక్తుడు కూడా భగవంతుణ్ణి విస్మరిస్తాడు. అక్రూరుడి జీవితాన్ని పరిశీలిస్తే అంతటి అక్రూరుడు కూడా ఒకప్పుడు భగవంతుడికి దూరమయ్యాడు. దూరమై మళ్ళీ భగవంతుణ్ణి కలుసుకున్నాడు. నిజానికి శమంతకోపాఖ్యానం అంతా అదే. కాబట్టి అట్లా కాకుండా అసలు పుట్టుక దగ్గర నుంచి కష్టమే రాని సుఖమే రాని ఏది ఎలా ఉన్నా భగవంతుడు కన్న తల్లి ఆయన ఉంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు. అందుకే అంటారు శంకరులు, ఆనందాశ్రుభిరాతనూతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భవనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. అర్భకుడైనటువంటి పిల్లవాణ్ణి తల్లి ఎలా కాపాడుతుందో భక్తుడు కూడా ఎప్పుడూ భక్తి తల్లి వంటిది కనుక భక్తి చేత కాపాడబడుతూ ఉంటాడు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం. భగవంతుడి పేరు చెప్పేటప్పటికీ ఓ పూజ చేస్తూ ఉండనివ్వండి, ఓ ప్రవచనం వింటూ ఉండనివ్వండి, ఓ మంచి కీర్తన వింటూ ఉండనివ్వండి, పరమ సంతోషాన్ని పొందేసి ఆ భగవంతుని యొక్క గుణములు లోపల కదులుతుంటే ఆ గుణముల వలన కలిగినటువంటి ఆనందము లోపల పట్టక ఆనందాశ్రువులుగా కంటి వెంట కింద పడుతుంటాయి. తల్లిని చూసిన పిల్లవాడు సంతోషంతో కీరింతలు కొట్టి కన్నీరు కార్చినట్టు ఆనంద భాష్పాలు పడుతుంటాయి భక్తుడికి. ఆనందాశ్రుభి ఆతనోతి పులకం. వెంట్రుకలు నిక్కబుడుచుకొని ఆనందాన్ని పొందుతాడు. ఆ భక్తిలో ఎప్పుడు ధ్యానమునందు ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ పరమానందపడిపోతూ ఉంటాడు. అది పుట్టుకతో వచ్చినటువంటి భక్తి యొక్క గొప్పతనం. నైర్మల్యతశ్చాదనం. ఆయన పరమ నిర్మలంగా ఉంటాడు. ఎందుకని? ఆయనకి మనసులో ఉద్వేగమా? ఆయనకి ఏమైనా కోరిక? ఆయనకేం ఇది తీరాలని తాపత్రయమా? ఆయనకి ఏ తాపత్రయాలు లేవు. ఆయనకున్న తాపత్రయం వల్ల ఒకటే, భగవంతుడి గురించి చెప్పడం, భగవంతుడి గురించి వినడం, భగవంతుణ్ణి ఆరాధించడం తప్ప ఇంకొకటి ఏవీ ఆయనకి కోరికలు కావు. అయినప్పుడు ఆయన మనస్సు ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది. అమ్మ ఏం చేస్తుంది? పసిపిల్లవాడికి ఒక తెల్లటి బట్ట కప్పుతుంది. అలాగే భక్తుడికి భక్తి అన్న తల్లి నిర్మలత్వము అన్న బట్ట కప్పి దోమలు ఈగలు కుట్టకుండా చూసుకుంటుంది.
నైర్మల్యతశ్చాదనం వాచాశంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై. వేదము అనబడేటటువంటి శంఖంలోంచి శివ సంబంధమైనటువంటి గాథలను భక్తుడు ఎప్పుడు చెవులలోంచి జుర్రుకుంటూ ఉంటాడు. సాధారణంగా నోటితో జుర్రుకుంటారు, కానీ ఆ భగవంతుని యొక్క కథామృతం వినపడుతుంటే నోటితో జుర్రుకోవలసిన దాన్ని చెవులతో జుర్రుకుని లోపలికి తీసుకుని మనసులో నిలబెట్టుకుని తాపత్రయములన్నీ అణిగిపోయి పరమ ప్రశాంతత పొంది లోపలే నిలబడిపోయినటువంటి ఆ భక్తి కథా సరోవరమునందు గ్రుంకులిడితూ ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటాడు. కాబట్టి నైర్మల్యతశ్చాదనం వాచాశంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై. అమ్మ ఓ ఉగ్గు గిన్నెలో పాలు పోసి పిల్లవాడికి చక్కగా కమ్మటి పాలు కథలు చెప్తూ పడితే తాగి కడుపు నిండిపోయినటువంటి పిల్లవాడు మా గన్ను పెట్టి నిద్రపోయినట్టు వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి శివకథలను విని 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 మత్తెక్కిపోయినటువంటి భక్తుడు నిరంతరము ఆ భగవంతుని యొక్క పాదార విందములను స్మరిస్తూ ధ్యాననిష్టయందు ప్రవేశించి పరమ సంతోషంతో ఉంటాడు. వాచాశంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం. అమ్మ పిల్లవాడు నిద్రపోతుంటే విభూతి తీసుకొచ్చి బొటనవేలుతో నుదురు మీద పెడుతుంది. వాడి నిద్దట్లో ఏ ఉలిక్కి పడతాడో, ఏ చప్పుడవుతుందో, ఏ భయపడతాడో, ఏ బెంగ పెట్టుకుంటాడో, ఎక్కడ ఒళ్ళు వేడెక్కుతుందో, ఏ జ్వరం వస్తుందో అని అమ్మవాడికి రక్ష పెట్టడానికి విభూతి పెట్టి మెళ్ళో రుద్రాక్ష కట్టినట్టే భక్తుడైనటువంటి వాడు చీనాంబరములను కట్టుకుని ఏవో పెద్ద పెద్ద హారాలు వేసుకోవాలని కోరుకోడు. ఆయన వేసుకునేటటువంటి ఆభరణములు భగవద్భక్తి చిహ్నములై ఉంటాయి. విభూతి పుండ్రములను పెట్టుకొని మెడలో రుద్రాక్షమాల వేసుకొని అవి భగవత్ సంబంధములు కనుక దానితో తాదాత్మ్యతను పొంది ఆనందిస్తాడు తప్ప లౌకికమైనటువంటి ఏ భూషణముల చేత సంతృప్తి పడేవాడు కాడు. అందుకే రుద్రాక్షైర్భషితేన దేవవపుషో రక్షాం భవద్భావనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. శంకరులు తప్ప ఎవరు చేయగలరు ఈ శ్లోకాలు? అమ్మ పిల్లవాడికి కడుపు నిండిన తరువాత ఊయలలో పడుకోపెట్టి జోలపాట పాడుతూ ఊయల పైన పట్టుకొని ఊపుతుంటే అమ్మ పక్కనే ఉంది, అమ్మ పాడుతోందనేటటువంటి ఆ పాట యొక్క శబ్దము చెవిలో పడుతుంటే గొప్ప సంతోషాన్ని పొంది నిద్రలోకి వెళ్ళిపోయినటువంటి చంటి పిల్లవాడిలా నిరంతరము లోపల భగవత్ సంబంధమైనటువంటి భావనలన్న ఊయలలో ఎప్పుడు ఊగేటట్టుగా భక్తి అన్న తల్లి చేసి భక్తుణ్ణి కాపాడుకుంటూ ఉంటుంది. అది బాల్యము నుండి అటువంటి భక్తి లభించడం ఎప్పుడూ భగవత్ కథాశ్రవణము చేత, భగవత్ కథా గానము చేత, భగవత్ పూజా విశేషణము చేత సంతోషాన్ని పొందగలిగినటువంటి మనసుని పొంది ఉండడం గొప్ప అదృష్టం. కొన్ని కోట్ల జన్మల యొక్క తప ఫలితం. మార్కండేయుడు జన్మించేసరికి వాళ్ళ వంశంలో వచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏమిటి అంటే అప్పటి వరకు ఉపనయనం చేసిన తరువాత వేదాంగములను అభ్యాసం చేసి తపస్సుకి వెళ్ళారు. తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారమును పొందారు. కానీ మార్కండేయుడి గొప్పతనం అంతా చెప్పవలసి వస్తే ఒక్క అద్భుతమైనటువంటి సీసపద్యంలో అసలు మార్కండేయుడి యొక్క వైభవాన్ని చెప్పారు. నడువగా వచ్చిన నాటి నుండి శివదేవళంబులకిగుదించు, పలుకగా వచ్చిన నాటి నుండి నమశివాయయన్ సేపొద్దు పలుకుచుండు, చదువుగా వచ్చిన సమయం బందుండి శైవ ప్రబంధంబుల పఠన చేయు, వ్రాయగా వచ్చిన దాదిగా మొదలు మించిన వేట్క శివకోటి లిఖించుచుండు, బూది సర్వాంగములనిపుడు పూయుచుండు, మెడను రుద్రాక్షలను దాల్చుచుండు, పార్థివేశార్చ ఏనాడు మానకుండు, భూషణంబయితనరువం ఆ మునిసుతుండు. ఆ మునిసుతుడైనటువంటి మార్కండేయుడు అసలు ఆ ఉన్నటువంటి అగ్రహారానికి అంతటికీ కూడా, ఆ ఊరికంతటికీ కూడా ఒక గొప్ప భూషణమై అయ్యాడు. ఎందుకని?
అంటే లోకంలో పిల్లలకి బుడిబుడి నడకలు వచ్చాయనుకోండి, వాళ్ళు ముందు ఆడుకోవడానికి ప్రయత్నిస్తారు. లేకపోతే ఇది అవసరం, ఇది అనవసరం అని వాళ్ళకేం ఉండదు. యుక్తాయుక్త విచక్షణ పిల్లలకి ఎలా ఉంటుంది? నడవడం వచ్చిందనుకోండి, వాడు వెంటనే వెళ్ళి అమ్మ అక్కడ పెట్టుకున్న గిన్నెలు కింద పారేస్తాడు, అమ్మ మడతలు పెట్టి అక్కడ పెట్టుకున్న బట్టలన్నీ కింద పారేస్తాడు. వాడు చేసే పనిలో 99% ధ్వంసరచన ఉంటుంది తప్ప వాడు ఏదో భక్తితోటో ముఖ్యమైన పనులతోటో వాడేం కార్యక్రమాన్ని నిర్వహించడు. లేదు, ఎక్కడో భజన చేస్తున్నారు, ఎక్కడో గొప్ప విద్వాంసురాలు పాట పాడుతోంది, లేకపోతే ఎవరో ప్రవచనం చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళి కూర్చుందాం, గుళ్ళోకి వెళ్దాం అని పిల్లవాడు అంటాడు. అలా ఎవరు అనరు. కానీ మార్కండేయుడి గొప్పతనం ఏమిటంటే అడుగులు వేసి నడవడం వచ్చింది. నడవడం వచ్చిన దగ్గర నుంచి కూడా శివాలయానికి వెడదామనేవాడు. ఒకసారి వెళ్ళి వచ్చిన తర్వాత దారి గుర్తుపెట్టుకుని అమ్మ నాన్న ఇంట్లో ఉంటే ఆ బుడి నడకలతో శివాలయానికి వెళ్ళిపోతుండేవాడు. ఎందుకు అంటే అక్కడ శివుడు ఉన్నాడు, అందుకు వెళ్ళిపోతూ ఉండేవాడు. నడువగా వచ్చిన నాటి నుండి శివదేవళంబుల కేగుదించు, అది మార్కండేయుడి గొప్పతనం. నేను 3 రోజుల ప్రసంగం కాబట్టి ఏ పద్యాన్ని తీసుకుంటే తేలికగా మార్కండేయుడి గొప్పతనం చెప్పచ్చో ఆ పద్యంతో చెప్తున్నాను. ఆయనకి బుడిబడి నడకలు వచ్చినప్పటి నుంచి శివాలయానికి వెళ్ళేవాడు. ఎందుకు వెడతారు శివాలయానికి అంటే శివుణ్ణి చూడడానికి, అంతే కదా. శివాలయానికి ఎందుకు వచ్చావంటే శివుణ్ణి చూడడానికి వచ్చాను అనాలి. ఎవరు శివుడు? ఎందుకు చూడడానికి వచ్చావు? మీరు ఏదో ఏ పని మీదో కాకినాడ వచ్చారనుకోండి, చాగంటి కోటేశ్వరరావు ఇల్లు ఎక్కడండి ఈ ఊళ్ళో అని అడిగి ఇదిగో ఫలానా చోట ఉంటాడు అంటే అక్కడికి వచ్చి ఏమంటే కోటేశ్వరరావు ఉన్నారా ఊళ్ళో, ఇంట్లో ఉన్నారా, ఓసారి చూడొచ్చా, ఒక్క నిమిషం మాట్లాడచ్చా అని ఎందుకు అడుగుతారు? నా మీద ప్రీతి ఉంటే, నా మీద ప్రేమ ఉంటే అంత కష్టపడి వస్తారు మా ఇంటికి. ఆయనకి ఏం తెలుసు అసలు ఇంకా బుడిబడి నడకలు వేసిన వాడికి? అంటే అది జన్మతః వచ్చినటువంటి భక్తి, అపూర్వమైనటువంటి భక్తి. అమ్మని చూడడం కన్నా నాన్నని చూడడం కన్నా శివలింగాన్ని చూడడంలో ఆయనకి తాదాత్మ్యత. ఏమిటి తెలిసి శివలింగం చూస్తే అంటే ఏదో చెప్పలేడు, కానీ ఇది అన్నిటికన్నా గొప్పది అని ఆ పసి మనస్సులో ఏదో ఉంది. అది పైకి చెప్పలేడు, ఎందుకంటే ఇంకా మాటలు అంత బాగా రావు, కానీ భావన మాత్రం లేనివాడు కాదు. అంత భావన ఎలా వచ్చింది? ఏం చదివితే వచ్చింది అంటే ఆయన ఏం చదివాడని కాదు, ఆయన ఎవరి దగ్గరో నేర్చుకున్నాడని కాదు, ఆయనకి జన్మతః వచ్చేసిందంతే. అసలు పుడుతూనే నేను గుడికి వెళ్ళి కూర్చుంటాను, గుళ్ళో శివలింగాన్ని చూస్తాను, నాకు చాలు, నాకు ఇంకంతకన్నా ఆనందం ఏముంది అనాలంటే ఆయనకి ఏదో అర్థమైంది. ఏమర్థమైంది అంటే లింగము శాశ్వతము, ఈ సమస్త లోకములు అందులోంచి వచ్చాయి, ఈ సమస్త లోకములు అందులో నిలబడ్డాయి, ఈ సమస్త లోకములు అందులో లయమైపోతాయి. అందుకే దానికి లింగం, గుర్తు అని పేరు. ఆ పాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌలి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయేత్తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్తదేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలితి శశికళాశ్చండ కోదండహస్తా త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష శాంభవా మూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటుంది యజుర్వేదం. పాతాళం కన్నా కింద నుంచి అంతరిక్షం కన్నా పై వరకు కోడిగుడ్డు ఆకారంలో అంతటా నిండిపోయినటువంటి వాడు శంకరుడు. అందుకే ఆయనకి స్థాణుహు అని పేరు. స్థాణుహు అంటే ఎవరైనా అడ్డంగా నిలబడి కదలలేదనుకోండి, ఏవిరా స్థాణువులో నిలబడ్డావు అంటారు. ఆయన్ని స్థాణుహు అంటారు. ఎందుకంటే కదలకుండా నిలబడినవాడు గాడు, కదలడానికి చోటు లేనివాడు. ఎక్కడ కదులుతాడు? అంతా తానే నిండిపోతే ఆయన తప్ప వేరొకటి లేదు. అంతటా సర్వం శివమయం జగత్. ఆ నిండిపోయినటువంటి శివుడు ఇలా సంకోచిస్తూ వచ్చి ఓ ఇంత లింగరూపమైపోతే ఈ కంటితో చూడ్డానికి అవకాశం వచ్చింది. అంతటా నిండిపోతే ఈ కన్ను ఎలా చూస్తుంది? చూడలేరు. అది తగ్గిపోతూ వచ్చి ఎదురుగుండా నిలబడిందనుకోండి, చేతులలో ఇమిడిపోతుంది. అప్పుడు అన్ని బ్రహ్మాండాల్ని సృష్టించి
ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై అంటారు. ఎవడు ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టిస్తున్నాడో, నిర్వహిస్తున్నాడో, లయం చేస్తున్నాడో, చేసిన కర్మలు గుర్తుపెట్టుకుంటున్నాడో, పాపపుణ్యములు ఇస్తున్నాడో అటువంటి పరబ్రహ్మము ఈ కంటి చేత చూడబడదు. అటువంటి పరబ్రహ్మమును చూడాలని లోపల ఏదో ఆర్తి ఉంటే దేవాలయానికి వెళ్ళి ఆ మూర్తి వంక చూసి ఆనంద తన్మయత్వాన్ని పొందుతారు. లేదు చూసి ఏదో లౌకికంగా వచ్చేసాడు అనుకోండి, అంత తన్మయత్వం లేదని గుర్తు. మళ్ళీ 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 ఎక్కడికి వెడతారు? దేని పట్ల మీకు ఆకర్షణ ఉన్నదో అక్కడికి మళ్ళీ మళ్ళీ వెడతారు. దేన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందో దాని దగ్గరికి వెడతారు. లోకంలో ఇది సహజం కదా. అసలు పుట్టిన దగ్గర నుంచి ఆయన శివాలయానికి వెళ్ళాడు అంటే పిల్లవాడిలో ఒక భావన ఉన్నది, కానీ అది లోకమునకు తెలియదు. ఈ పిల్లవాడు పుట్టుకతో ఇన్ని తెలుసున్నవాడు, ఇంత భక్తి కలిగినవాడు, ఆయనకి శివుడు తెలుసు అన్నది లోకమునకు తెలియదు, కానీ ఆయనకి మాత్రం అంత గొప్ప శివభక్తి. ఇది బహుశः నాకు తెలిసినంత వరకు మార్కండేయుడికి తప్ప శివభక్తిలో ఇంత తీవ్రత ఎవరికీ లోకంలో సాధ్యం కాలేదు. అందుకే నడువగా వచ్చిన నాటి నుండి శివదేవళంబుల కేగుదించు, పలుకగా వచ్చిన నాటి నుండి నమశివాయయం సేపొద్దు పలుకుచుండు. ఆ పిల్లవాడికి మాటలు వచ్చాయి. మాటలు వస్తే సర్వసాధారణంగా ఏమిటంటే కుటుంబంలో ఉన్నవాళ్ళు ఆనందపడతారు. ఎందుకని? తాత 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 అంటాడు, వాడు గుర్తుపడతాడు. గుర్తుపట్టి ఏదో ఆహ్వాన పత్రిక ఎవరో సహవాళ్ళు ఆయన్ని రమ్మని ప్రవచనాలకి వేసిన ఆహ్వాన పత్రిక ఏదో ఉంది, అది కొడుకు ఇంట్లో ఉంది ఆహ్వాన పత్రిక, అదేదో కింద పడింది. ఆ కింద పడితే దాని మీద తాతగారి చిత్తరు ఉంది. దాన్ని చూశాడు. వాడు నేల మీద పెట్టుకుని అది చూపించి వేలుతో తాత 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 అంటాడు. అది ఏ పని మీదో కొడుకింటికి వచ్చి తాత చూసుకున్నాడు అనుకోండి, మురిసిపోతాడు. ఏదో గజారోహణం చేయించినట్టో, గండపిండేరం వేసినట్టో, పట్టాభిషేకం చేసినట్టో మురిసిపోయి, చూసావా నా మనవడు తాత తాత అంటున్నాడు, వాడికి ఎంత ప్రేమో నా మీద అంటాడు. తాత అన్నాడే అని తాత కూతురికి చెప్తే కూతురు అంటుంది అత్త అంటలేదా అంటుంది. వాడు అన్నప్పుడల్లా ఆ అనుబంధాలు ఉన్నవాళ్ళు మురిసిపోతారు. మార్కండేయుడేమన్నాడు? ఈ లౌకికమైన మాటలు అనలేదు, నమశివాయ అన్నాడు. అసలు లోకంలో అలా అనేవాడు ఉంటాడా ఎవరైనా? అక్షరాభ్యాసం వైదిక క్రతువు కాదు, అయినా అక్షరాభ్యాసంలో రాయిస్తారు దాన్ని. నమశివాయ, నమః నమః అంటే నాది కాదు. నాది కాదు అన్న మాట నేను నోటితో చెప్పినంత తేలిక కాదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని అంటే తాబేలు ఉందనుకోండి, అది అలా వెడుతోంది అనుకోండి, నేను ఒక కర్ర పట్టుకున్నట్టు వెళ్తున్నాను అని గమనించింది అనుకోండి, అది ఏం చేస్తుందంటే తల 4 కాళ్ళు లోపలికి తీసేసుకుంటుంది. నేను దాన్ని కర్ర పెట్టి డిప్ప మీద కొట్టాను అనుకోండి, అది చనిపోయినట్టుగా అలాగే ఉంటుంది. కొంతసేపు అయిన తర్వాత వీడు వెళ్ళిపోయి ఉంటాడు అని గమనించుకొని ముందు తల కొద్దిగా బయటెట్టి చూస్తుంది, వెళ్ళిపోయాడు. డిప్ప మీద కొట్టి చచ్చిపోయాను అనుకున్నాడు, విర్రాడు అనుకుని మళ్ళీ కాళ్ళు బయటెట్టి మళ్ళీ నడుచుకుంటూ వెడుతుంది. ఏదో మంచి ప్రసంగం విన్నారనుకోండి, మంచి కీర్తనలు విన్నారనుకోండి, ఇంద్రియాలు లోపలికెడతాయి. ఇదంతా పరమశివానుగ్రహం, మనది ఉంది అనిపిస్తుంది. మళ్ళీ ఒక అరగంట పోయిందనుకోండి, ఇంటికి వెళ్ళి పలహారం చేస్తుంటే కొద్దిగా ఉప్పు తక్కువయిందనుకోండి, మళ్ళీ 5 బయటకు వస్తాయి. మళ్ళీ కోపతాపాలన్నీ వచ్చేస్తాయి. ధర్మం కోసం వస్తే అది వేరు, కానీ కోపతాపాలు వెంటనే వస్తాయి. మళ్ళీ 5 బయట పెడుతుంది, 5 ఇంద్రియములను బయట పెట్టి తిరుగుతూ ఉంటుంది. అదే తాబేలుని మీరు వెనక్కి తిప్పి తిరగేసి పడేసి చీపురు పుల్లతో ఇలా అన్నారనుకోండి, చచ్చిపోతుంది. పైకి ఉన్నంతసేపు మనః మనః నాది నేను నాది నేను అన్నంత కాలం చచ్చేది ఇది ఉండదు. అంటే దాని అర్థం ఇంద్రియాలు అలాగే ఉంటాయి, మనస్సు అలాగే ఉంటుంది. మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జఠనీ జఠరీ శైలం. నేను నాదిలో పాపపుణ్యాలన్నీ ఉంటాయి కాబట్టి నేను అనగానే నేను బాగుంటే చాలు, వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు. నాది అనగానే నాది బాగుంటే చాలు, వాడిది ఎలా పోయినా పర్వాలేదు. పాపపుణ్యాలు లేవు అందులో, అక్కడే వస్తాయి అన్నీ. రాగద్వేషాలు అక్కడే పుడతాయి, రాగద్వేషాల్లోంచి పుణ్యం పాపం వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనః నాది తిరగేస్తే నమః నాది కాదు.
తాబేల్ని తిరగేసి చీపురు పుల్లతో కొడితే చచ్చిపోయినట్టు నమః నాది కాదు, మరి ఎవరిది? శివాయ. అంతా శివుడిది. కాబట్టి మనం రేపే మొదలు పెడదాం. రేపు మొదలుపెట్టిన తర్వాత ఏమవుతుందో రేపు సాయంకాలం 6:30కి విందురు. కానీ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.